వీడారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిన్న జగిత్యాల జిల్లా లీడర్లతో కూడా ముఖ్యమైన మీటింగ్ పెట్టుకున్నారు. కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని ఉండటం చూస్తే బాధ అనిపిస్తుందేమో అని అంటున్నారు. ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు నేను పార్టీ వీడే పరిస్థితి వాస్తవంగా 20 మాసాలు నేను ఒక విధంగా అంటే ఏ విధంగా మానసిక క్షోభకు గురయ్యాను. ది డే సంజయ్ అంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చేయబడడం జరిగిందో, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లభించాల్సిన ఒక హక్కులు నేను బేసికల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ 2 ఇచ్చాను. సీఎం గారికి లక్ష్మణ్ గారి నేను కలిసి ఇచ్చా అని ఉంటేనే ఏదైతున్నదో అరే ఇంకా మీ అపాయింట్మెంట్ నియామకం కాలేదా అని ఆ పక్కనే ఉన్న వేం నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చి అనౌన్స్ చెప్పమని చెప్పింది. అని ముఖ్యమంత్రి గారి మాటకే విలువ లేకుండా అయిన తర్వాతకి నేను ఏం చెప్పాలి అని చెప్పంటున్నా. ముఖ్యమంత్రి గారి మాటకే విలువ లేకుండా అయిన తర్వాత నేను ఏం చెప్పాలి అని చెప్పంటున్నా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ స్టేటే కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వారు స్వయంగా పేర్కొన్నారు, మేము 80% ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అంటే ఆరంభంకి వెళ్ళి పార్టీ బలోపేతం కూడా పనిచేసిన వాళ్ళు సీనియర్స్కి గుర్తింపిస్తాం. అది స్థానిక సంస్థల ఎన్నికలే కానీ లేక నియామకాలు ప్రభుత్వ పదవులే కానీ ఏవైనా కానీ అని చెప్పాను. ఇదే మీరైతే ప్రత్యక్ష సాక్షులు మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా టికెట్ల పంపిణీ జరిగిందో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మున్సిపల్ టికెట్లు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఇవ్వడం జరిగిందంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా. మనకి ఆయనకు ఏం ఫీడింగ్ ఉందో ఏంటో నాకు తెలియదు, కానీ నా సూచన మేరకు టికెట్ ఇచ్చినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీగా ఎదురు నిలిచి స్వతంత్రంలో పోటీ చేసిన 9 మంది గెలిచిందా. ఈ 9 మందికి నువ్వు టికెట్లు ఇచ్చి ఉంటే వాళ్ళు పోటీ చేసిన వల్ల నా మొండితనం అంటే నా మొండితనం అంటే నువ్వు నన్ను ఎంత పిల్లిని అర్రలేసి కొడితే ఏం చేస్తుంది? పిల్లిని అర్రలేసి కొడితే ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. వాళ్ళు నువ్వేదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీని నువ్వు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారు చేసుకున్నావా? ఏదైనా పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలి, అది రివర్స్గా ప్రభుత్వ సూచనల మేరకు పార్టీ నడుస్తుందా? అధిష్టాన సూచనల మేరకు రాష్ట్ర స్థాయి పార్టీ నిర్వహణ కొనసాగాలి. రివర్స్గా కొనసాగుతుందని చెప్పి అంటున్నా. ఇది పదవులు సమస్య కాదే. నేను పదవులు అన్నీ చూసి నువ్వేం చూసినావు నాకు తెలియదు, కానీ నేనైతే అన్ని పదవులు చూసిన ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూసి నేను పదవుల కోసమే ప్రజా జీవితం అనుకున్నట్టయితే నిజంగా పడిగాపులు కాసేవాడు నీ దగ్గర. నా పదవులు ప్రధానం కాదు, ఆత్మాభిమానం ప్రధానం, ఆత్మగౌరవం ప్రధానం అని చెప్పి అంటున్నా. ఆ ఆత్మాభిమానం ప్రధానం, ఆత్మగౌరవం ప్రధానం కాబట్టి ఏది ఇస్తుందో మరి కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళ కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలీకుడా అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వాయిస్లో నాకంటే పిన్న నన్ను అన్న అంటాడు. నన్ను అన్న అంటాడు, నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏది ఇస్తుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏది ఇస్తుందో ఉన్నా కానీ నాపై గౌరవంతో అప్పుడు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసిండు. ఇలా కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయనకు ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయనకి తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. ఇన్నేళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ని విమర్శించి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అంతా ఉండడం అనేది విదూరంగా ఉందని చెప్పేసి ఇప్పుడు నిజమే. కేసీఆర్ గారిని విమర్శ అంటే నేను విధానపరంగా మాట్లాడడం జరిగింది.